गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండుట, నే పలికిన భవహరమగునట, పలికెదవే రెండు గాథ పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన దమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సారిది చేయు, యవ్వని శుభనామమే ప్రొద్దు నుడవంగ సంసార బంధంబు సమసిపోవు, యవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు, యవ్వని పదనది నేపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరువుగాంచిరి, వసుదేవ దేవకులకు ఎవ్వడు దయించే, తత్కథలెల్ల వినగా ఇచ్చ పుట్టెడు, ఎరిగింపుము బుద్ధ చరిత. ధీరులు నిరపేక్షలు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు, నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు, ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను, నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. మనం భాగవతం దశమస్కందం పూర్వభాగంలో 280 పద్యాల యొక్క వివరణ వరకు చదువుకున్నాం. ఆ తర్వాత 281వ పద్యం నుంచి ఈరోజు చదువుకోవడం ప్రారంభిస్తాం. 15 నిమిషాలు. ఇక్కడ ఈరోజు రామకృష్ణులకు నామకరణం నుంచి ప్రారంభం అవుతుంది మనం చదువుకోవడం. ఇట్లు కొంతకాలము గడువుగా వసుదేవుడు పంపిన గర్గుడను మహర్షి నందగోపుని వద్దకు వచ్చాను. ఆ మహర్షిని చూడగానే నందుడు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించి యథావిధిగా పూజించను. ఆ మహర్షి మహానుభావుడు,
చక్కని సారము కల గుణములు ఆచారములు కలవాడు. అట్టి ఆచరణీయ గుణములే తన జీవిత మార్గముగా కలవాడు. కామ క్రోధాదులైన అంతఃశత్రువులను అదుపులో ఉంచినవాడు. నిరంతరము సజ్జనులతోనే కాలము గడుపువాడు. పరమశివుని నిరంతరము ఆరాధించువాడు. దుర్జనులు అతని వద్దకు చేరలేరు. అటువంటి గర్గ మహర్షిని పూజించిన నందుడు ఇట్లు పలికెను. ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుట ఎల్లన్ కారణము మంగళములకు నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా. ఊరకరారు మహాత్ములు తమ వంటి వారు మా వంటి చిన్నవారి వద్దకు వచ్చుటయే మాకు సకల శుభములు కలిగించును. మహాత్మా, మీ రాక నిజముగా మాకు శుభము చేకూర్చుటికే సుమా. జ్యోతిశాస్త్రము నేర్చిన వారిలో గొప్పవారు తమరు. తేజస్సే రూపుధరించి వచ్చినట్లున్నారు. మీ కీర్తి దిక్కుల నిండా వ్యాపించి ఉన్నది. బ్రహ్మతత్వమునే బోధింపగల బ్రహ్మస్వరూపులు. నేనొక్క మాట మనవి చేసేదను. మానవులకందరికీ బ్రాహ్మణోత్తముడే ఉత్తమ గురువని పెద్దలు చెప్పుదురు. నా కుమారులను సంస్కారవంతులుగా చేయగలిగిన సామర్థ్యము తమ వద్ద ఉన్నది. ఈ ఉపకారము చేయవలెనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తున్నారు. పై పద్యములలో గర్గమహర్షి సార గుణాచార మార్కుడిని వర్ణింపబడిన. మానవుడు అలవరుచుకొనవలసిన సద్గుణములెన్నో ఉన్నవి. వాని లోపల సారమెంత ఉన్నదో గ్రహించి అనుష్ఠింపవలెను. సద్గుణము అన్నప్పుడే అది మంచిదని నిర్ణయమైపోవును. మరి ఒక గుణములో సారము ఉండుట మరి ఒక దానిలో లేకుండుట సాధ్యమా? ఈ వివేచన చేయగలిగిన వారెవరు? గుణములన్నీ మంచివే. అవి పనిచేయు విధానమును బట్టి పనిచేయు సంకల్పమును బట్టి వాని వినియోగము ఫలితము మారుచుండును. క్రోధము, కామము, అహంకారము మొదలైన వారు ప్రయోగించినప్పుడు కళ్యాణ గుణములే అగును. మహాకామేశ్వరులలో మహాకామము లేనిదే సృష్టి నడుచుటయే లేదు. దక్ష ప్రజాపతిలో అహంకారము లేనిదే సృష్టి ప్రక్రియలోని ప్రాణశక్తికి ప్రారంభమే లేదు. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని అమ్మవారు వర్ణింపబడినది. కనుక ఏ గుణములైనను ప్రయోగించిన సంకల్పమును బట్టి దాని స్వభావము నిర్ణయమగును. సత్యము, అహింస అను కళ్యాణ గుణములు కూడా కాని కాలంలో కాని పరిస్థితులలో ప్రయోగించినచో సద్గుణములు కాకుండా పోవును. మరి ఈ వివేచనము చేయుట ఎట్లు? జగద్దితముగా సమాజ శ్రేయస్సును మాత్రమే సంకల్పించి ఆ సంకల్పమే కేంద్రముగా జీవితములో సద్గుణములను ఆచరించుచున్నవాడు ఇటువంటి నిర్ణయము చేయగలుగును. ధర్మము యొక్క తత్వము గుహలో అనగా హృదయములో దాగి ఉండునని పెద్దలు చెప్పుదురు. ప్రేమ, కరుణ, సత్యము, అహింస మొదలైన ఉదాత్త గుణములన్నిటికీ హృదయమే స్థావరము. ఆ హృదయమే కేంద్రముగా జీవనము సాగించు వానికి ధర్మము యొక్క సూక్ష్మతత్వము తన హృదయంలో నుండియే వెలువడి వచ్చును. అప్పుడు ఆ ధర్మమే అతని గుణమై అదియే ఆచారమై సాగిపోవును. అనగా అదియే అతని మార్గమగును. అది అందరికీ మేలు కలిగించినది కనుక సారవంతము. గర్గమహర్షి జీవితములోనే పై చెప్పిన సూత్రమునకు ఉదాహరణ ఉన్నది. గర్గమహర్షికి ఒకనాడు యాదవులపై కోపము వచ్చెను. యవన దేశంలోని ఒక రాజుకు అతడు ఒక కుమారుని అనుగ్రహించెను. అతడే కాలయవనుడు. అతడు దేశ విదేశములలోని దుర్మార్గులందరినీ కూడగొట్టుకొని కృష్ణునిపై దండెత్తెను. ఆ సైన్యమంతయు కృష్ణుని చేతిలో నాశనమయ్యను. కాలయవనుడు ముచికుందుని చూపుతో భస్మమయ్యను. గర్గుని ఈ కోపములో ఒక పరమార్థం ఉన్నది. కన్ను మిన్ను తెలియక అహంకరించుచున్న యాదవుల గణరాజ్యముల వారికి బుద్ధి రావలను. లోకములోని దుష్టులందరినీ ఒక్కొక్కరుగా ఏరివేయుట కష్టమైన పని. వారికందరికీ నాయకత్వం వహించగల నాయకుడొకడు ఉన్నచో ఎక్కడెక్కడి వారును అతని వద్దకు చేరగలరు. ఇట్లు దుష్టశక్తులను సమీకరించుట, సంహరింపచేయుట ఈ కోపములోని పరమార్థము. ఇది ఇంతటి మంచి సంకల్పము కనుకనే నారద మహర్షి కాలయవనునకు గురువై వానిని కృష్ణునిపైకి నడిపించాను. ధర్మ సూక్ష్మము అను విషయమును గురించి కొద్దిగా చెప్పుకొనవలెను. ధర్మము తెలియనివాడు లోకములో ఎక్కడో గాని ఉండడు.
అందరూ ధర్మము తెలిసిన వారే. అందరూ తమ కోరికలకు అనుగుణముగా ధర్మమును అన్వయించుకొనుటకే ప్రయత్నించుచుందరు. ఇతరుల మేలుకే స్వార్థరహితముగా తానేమి చేయవలయను? ఇది ధర్మ సూక్ష్మము. ఇది నిత్య జీవన సాధనలో తన హృదయములో నుండి పుట్టుకు రావలసినదే గాని పుస్తకము చదివినచో పెద్దలు ఉపదేశించినతో లభించినది కాదు. ఒక గురువు తన కర్తవ్యమును ఉపదేశించినచో అది ముందు తనకు నచ్చవలెను కదా. నందుడు మొదలైన గోపకులు గొల్లవారనియో కనుక వారు శూద్రులలో లెక్క అనియు ఒక భ్రాంతి ఉన్నది. కానీ సనాతన భారతీయ సమాజములోని 4 వర్ణముల వ్యవస్థను అనుసరించి వ్యవసాయము, గోరక్ష, వాణిజ్యము చేయువారు వైశ్యులు. వైశ్యులకు కూడా ఉపనయనము మొదలగు సంస్కారములు తప్పనిసరిగా ఉండి తీరవలయను. తర్వాత 286వ పద్యం. నందుని ప్రార్థన విన్న గర్గమహర్షి కంసుని చేతిలో నుండి తప్పించుకున్న బాలిక దేవీమూర్తి అయి చెప్పిన మాటలన్నిటినీ వివరించను. ఇప్పుడు నామకరణము మొదలైనవి కోలాహలముగా చేసినచో కంసునకు వసుదేవ కుమారుడితడే అని తెలిసిపోవు ప్రమాదమున్నది. కనుక ఆర్భాటములు లేకుండా నామకరణము జరిపించవలెను. ఇట్టు చెప్పి గర్గుడు క్లుప్తముగా సంస్కారములు జరిపించి బాలకులిద్దరికును నామకరణము చేసెను. అందరినీ ఆనందపరచుచు అనగా రమింపచేయుచు ఉండును కనుక రోహిణీ కుమారునకు రాముడు అని పేరు పెట్టాను. చాలా బలశాలి అగుట వలన బలుడు అనియు పేరు పెట్టాను. ఒక గర్భము నుండి ఇంకో గర్భమునకు లాగబడుట కర్షణము వలన సంకర్షణుడు పేరు కూడా పెట్టాను. ఆ తరువాత బాలకృష్ణుని ఉద్దేశించి గర్గ మహర్షి ఇట్లనెను. ఈ బాలుడు ఇంతకుముందు తెలుపు, అరుణము అనగా ఉదయ సూర్యుని రంగు, పసుపు పచ్చ అను రంగులలో విరాజిల్లుచుండెను. ఇప్పుడు నల్లని వాడే ఇక్కడ ఉన్నాడు కనుక వీనిని కృష్ణుడు అని పిలువవలెను. మరి ఒక చోట రహస్యముగా వసుదేవునకు జన్మించిన వాడు కనుక వాసుదేవుడనియు పిలువవలెను. ఈ బాలునకు ఎన్నో రూపములు, కర్మలు, గుణములు ఉన్నవి. వానిని అనుసరించి వీనికి అనేక నామములున్నవి. ఈ బాలకుని వలన మీరనేక దుఃఖములు దాటిపోగలరు. ఇతడు దుష్టులను శిక్షించును. ఈ కుమారుడు సాక్షాత్తు నారాయణునితో సమానుడు. గర్గుడిట్లు చెప్పి తన ఇంటికి తను పోయెను. నందుడు కూడా పరమానందముతో కాలము గడుపుచుండెను. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. అంతవరకు నందునకు బాలకృష్ణుడు తన పుత్రుడు కాదని అనుమానము కలగలేదు. వసుదేవుని మాటల వలన, ప్రవర్తన వలన ఏ కొంచెమో అనుమానము కలిగినను దానికి ఆధారము లభింపలేదు. ఇప్పుడు ఈ రహస్యములో చెప్పుమని వసుదేవుడే గర్గుని పంపించను. తన పుత్రిక దేవతా స్వరూపిణియే తప్పించుకుని పోయినందుకు తమ ప్రభువైన వసుదేవుని కుమారుడు తన బిడ్డగా పెరుగుచున్నందుకు నందుడు ఆనందించను. కానీ ఈ విషయము యశోద మొదలగు వారికి మాత్రము తెలియదని తరువాత వారి ప్రవర్తనలో విశదమగుచున్నది. బలరామకృష్ణుల బాల్య క్రీడలు. బలరామకృష్ణులు క్రమముగా పెరిగి పెద్దవారగుచున్నారు. వారి ముద్దుముచ్చటలు చూడముచ్చటగా ఉన్నవి. చేతులు మోకాళ్లపై ఆనించి ఒక్కసారిగా లేచి ఇటు అటు నడుచుచుందురు. తల్లుల పయ్యద కొంగులు గట్టిగా పట్టుకుని వారితో పాటు గుణగుణలాడుచు నడుచుచుందురు. ఆవు దూడల తోకలు పట్టుకుని నడుచుటకు ప్రయత్నించుచుందురు. అవి పరిగెత్తుచుండగా తోకలను వదులుట చేతకాక బురదలో పడి పోవుచుందరు. తల్లులు ఎత్తుకుని పాలిచ్చుచుండగా 2 చేతులతో పాలిండ్లు పీడించుచుందరు. ఆ స్పర్శచే తల్లులకు పాలు మరింత చేపుచుండగా పెద్ద పెద్ద గుక్కలతో చక్కగా పాలు త్రాగుచుందరు. వచ్చిరాని ముద్దు పలుకులు ఏవేవో పలుకుచుందరు. చేతులు అటు ఇటు ఆడించుచు ఏవేవో చెప్పబోవుచుందరు. రామకృష్ణుల ఆటపాటలు చూచిన రంభాది దేవకాంతలు ఆనందనాట్యము చేసిరి. శ్రీహరి లీలలను స్మరించుకొనుచు మహర్షులు మనస్సులోనే నాట్యము చేసిరి. రాక్షసులు తెలియని భయంతో కాళ్ళు తడబడుచుండగా తూలిపోయిరి. ఆ బలరామకృష్ణులు తలలు పైకెత్తి నాట్యమాడుచుండగా పడగలతో నాట్యమాడు మహాసర్పముల వలె ఉండిరి. శరీరము నిండా బురద పూసుకుని ఆడుకొనుచుండగా ఏనుగు గున్నల వలె కనిపించిరి. గొప్ప జవసత్వములతో కుప్పించి లంఘించుచున్నప్పుడు సింహపు పిల్లల వలె కనిపించిరి. వారి ముఖములలోని కాంతులు క్రమక్రమముగా పెరుగుచుండగా ఉదయించిన సూర్యచంద్రుల వలె ఉండిరి. తల్లుల చన్నబాలు కడిపారా త్రాగి తన్మయత్వంతో కన్నులు మూసుకున్న వేళ పరమ యోగానుభూతితో తన్మయులకు యోగి పుంగవుల వలె ఉండిరి. ఈ విధముగా వారిని ఎవరెప్పుడు చూచినను హృదయం ఆనందముతో నిండిపోవుచుండెను. శ్రీహరి తనను చూడని వారి వంక ఎన్నడనూ చూడడు. 3 లోకములను తన చూపులతోనే
తన చూపుతోనే త్రిపుట చేతనైనవాడు. అటువంటి వాడు ఇక్కడ బాలకృష్ణుడై జన్మించి నెమ్మదిగా కన్నులు తెరిచి ఒక్కొక్కరిని చూచుట గుర్తుపట్టుట నేర్చను. సృష్టిలో ఉన్న ఎన్ని విద్యలైనను శ్రీహరి చిరునవ్వు నవ్వినచో వెలవెల బారిపోవును. అతని కన్నీయు క్రీడలే, కనుక అతని ముఖమున చిరునవ్వే నాట్యమాడుచుండును. అటువంటి చిరునవ్వుల రాయుడు ఈనాడు బాలకుడై చిరునవ్వులు నవ్వుచుండెను. కలకలలాడుచున్న ముఖములతో తనను చూచి నవ్వుతున్న గోపకాంతలను చూచి తాను కూడా నవ్వసాగాను. నారాయణనకు తల్లి అనగా ఏమో తెలియదు. సృష్టి స్థితి లయములకు అధిపతి అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అతీతుడై శాశ్వతుడై నిలబడి ఉన్న ఆ నారాయణుడిక్కడ బాలకృష్ణుడై జన్మించను. తల్లులను అమ్మ అనే ముద్దు మాటలతో పిలుచుచు వారికి ఆనందము కలిగించుచుండెను. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదము వర్ణించున్నట్లు 1000 పాదములు కలవాడు విష్ణువు. అతడు నడుచు మార్గములు 1000 విధములుగా ఉండును. అయినను 2 అడుగులతో భూమిని ఆకాశమును కప్పివేసిన త్రివిక్రముడు అతడు. అతడు చిన్ని బాలుడై తడబడు అడుగులతో నడుచుచుండగా శత్రువుల అడుగులు తడబడి వారి తేజస్సులు అడుగున పడి మాసిపోయాను. బాలకృష్ణుడు ఆటలాడుకొనుచుండగా ఒక్కొక్కసారి శంకరుని వలె భాషించను. శరీరముపై అంటిన దుమ్ము విభూతి పూతవలే ఉండెను. జుట్టు ముడివేసి కట్టిన ముత్యాల పతకము శిరస్సుపై చంద్రవంక వలె తోచెను. నుదుటిపై దిద్దిన సింధూర తిలకము మన్మధుని జయించిన ఫాలనేత్రము వలె ఉండెను. అతని కంఠసీమలో అలంకరించిన పెద్ద నీలరత్నము శివుని కంఠము అందలి నల్లని మచ్చవలే ఉండెను. వానికి అలంకరించిన హారములన్నీయు నాగభూషణముల వలె ఉండెను. స్వభావములో పసితనము, సామర్థ్యములో పెద్దరికము గల ఆ శ్రీహరి బాలుని వలె ఆటలాడుకొనుచుండగా అచ్చముగా శివుని వలె కనిపించాను. శివునకు తనకు ఏమాత్రమూ భేదము లేదని తెలియజెప్పటికే అవతరించిన అన్నట్లుండెను. బాలకృష్ణులు ఇట్లు ముద్దు ముచ్చటలు చూపుచుండగా వారి లీలలు గోపవనితలకు తీయగా ఉండెను. వానిని ఆనందించుట మరిగిన ఆ గోపకాంతలకు మనస్సు నిలబడుట లేదు. తమ ఇంట పనులపై దృష్టి ఉండుట లేదు. వారందరూ బాలకృష్ణుని శైశవ క్రీడలే చూచుచూ ఉండిపోసాగిరి. ఆ బాలకుల తల్లులు వారిని చాలా జాగ్రత్తగా సంరక్షించుకుని చుండరి. కోరలు, గోళ్ళు, కొమ్ములు గల జంతువులకు దూరముగా ఉంచుచు నీరు, నిప్పు, ముండ్లు మొదలైన వాని చెంతకు పోనీయక కాపాడుకొనుచుండరి. వారి ఎడల చిక్కని ప్రేమలు చిగురొత్తుచుండగా ఆ తల్లులు ఆనందముగా బాలులతో ఆడుకొనుచుండరి. అతని ఈడుగల గోప బాలకులందరూ బాలకృష్ణుని చుట్టూ చేరి అతని కనుసన్నలలోనే మెలుగుచుండరి. అతడు బలరామునితో కలిసి తృప్తిగా ఆడుకొనుచు బుడిబుడి నడకలచో తిరుగుచుండగా గోపికలు మురిపముతో చూచుచుండరి. వారందరి నడుమ ఆ బాలకృష్ణుడు నీల శరీర కాంతులతో వెలిగిపోయాను. ఈరోజు ఇక్కడితో మనం ముగిద్దాం. మనం 300 పద్యం వరకు చదువుకోవడం జరిగింది. తదుపరి తరువాత తరగతిలో చదువుకుందాం. స్వస్తి.